ఇలా టేస్టీ చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది నా వీడియో ప్రాసెస్లో పూర్తి వివరం అంతా క్లియర్గా చూపించానండి. చూద్దాం రండి, వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. హాయ్ హలో, సౌజ్ఞ సలిన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చికెన్ కర్రీని తయారు చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నా స్టైల్లో చూపిస్తాను. నేను చికెన్ కర్రీస్ వేరే చికెన్ కర్రీస్ కూడా ఉన్నాయండి నా ఛానల్లో, చూడండి. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్దామండి. చికెన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను 3 times. కడిగేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి. కడాయిలో సరిపడి నూనె వేసుకున్నానండి. నూనె వేసేసుకొని 2 ఉల్లిగడ్డలు, పెద్ద సైజు ఉల్లిగడ్డలు, ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకండి వేసేసుకుందాము. ఇప్పుడు మంచి కలుపుకుందామండి. చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేయండి. చికెన్ కర్రీ గ్రేవీగా దగ్గరికి పప్పు నంచుకొని విడిగా కానీ కర్రీతో తినాలన్న రోటీలో కానీ చాలా బాగుంటుందండి. మా ఛానల్లో ఉన్నాయి ఒక 2-3 చికెన్ వెరైటీస్ చేస్తున్నాము, అవి కూడా చూడండి. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము, అలాగే సాల్ట్ కూడా వేసుకుందామండి. ఒకసారి కలిపేసుకుందామండి. బాగా వేగనివ్వాలి. వేగనిచ్చేసి అల్లం పేస్ట్ వేసుకుందాము. 2 ఆలుగడ్డలు కూడా కట్ చేసుకున్నానండి, గ్రేవీగా దగ్గరగా చేస్తున్నాను ఇది నేను. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కానీ సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ మనకి మంచిగా వస్తుంది అన్నమాట, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. గ్రేవీ ఎక్కువగా రావాలి, మంచిగా చిక్కటి గ్రేవీ రావాలి అనుకుంటే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేగుతుంది. చికెన్ వేసేసుకుందామండి. ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకున్నాము. ఇది కిలో చికెన్ ఉంది ఫ్రెండ్స్. కిలో చికెన్కి ఎంతెంత క్వాంటిటీ ఏమేమి వేయాలని చూపిస్తాను నేను మసాలా. ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాము. బాగా మగ్గుతూ ఉంటుంది. ఒక 5 minutes or 8 minutes బాగా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిద్దాము. అల్లం పేస్ట్ మసాలా అంతా పట్టేసుకొని ఉంటుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేస్తాను. ఒక 7 minutes అలాగే మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాము. ఇప్పుడు ఈ 3 టమాటాలు పెద్ద సైజు తీసుకున్నాను ఫ్రెండ్స్. 3 టమాటాలని మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా సన్నగా కట్ చేసేసుకొని పట్టేసుకొని వస్తాను. అదేవిధంగా 2 ఆలుగడ్డలు కూడా ఇలాగ తొక్క తీసి నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఆలుగడ్డ ఎప్పుడు వేయాలి ఏంటనేది కూడా చూపిస్తాను మీకు నేను. ఈలోగా నేను టమాటాలను అయితే కట్ చేసి మిక్సీలో వేసుకొని మొత్తం గ్రేవీగా పట్టుకొని వస్తాను. దగ్గర 7 minutes అయిపోయింది ఫ్రెండ్స్. మూత తీద్దాము. బాగా తుప్పుతో ఉడుకుతుంది. ఇప్పుడు ఈ టైంలో కారం వేసుకుందాం ఫ్రెండ్స్. కారం వేసేసుకొని ఎంత సరిపడుతుందో మీకు అంత చూసి వేసుకోండి. ఇది కూడా బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసుకుందామండి. ఆలుగడ్డలు ఇలాగ పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటాయి. మరి చిన్న సైజు కట్ చేసుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ 2 minutes మూత పెట్టేద్దాము. ఆ తర్వాత మసాలా, మన టమాటా గ్రేవీ అన్నీ వేసుకున్నాము. 2 minutes మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. 2-3 minutes అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం చికెన్ చెక్ చేద్దాము. ఉడుకుంటుందండి. ఇప్పుడు మనము టమాటా గ్రేవీని వేసేసుకున్నామండి.
టమాటా గ్రేవీ అంతటిని అందులో వేసేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మంచి కలిపేసుకుందాము. కలిపేసుకొని మసాలా కూడా వేసేసుకుందామండి. మసాలా నేను ఏమేమి వేసానంటే ఎండు కొబ్బరిని కొంచెం అంత తీసుకొని వేయించేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, ఒక చెక్క, లవంగాలు ఇవన్నీ వేసేసి పట్టు పెట్టుకున్నానండి. ముందుగానే రెడీగా పట్టు పెట్టుకున్నాను. సరిపడా వేసేసుకోండి. మసాలా కూడా అన్నీ ఇందులోనే వేసానండి. ధనియాలు, కొబ్బరి మనకి ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని చిన్న ముక్క అండి కొబ్బరి కూడా అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను వాటర్ కూడా వేసేస్తున్నాను. సరిపడా వాటరు, గ్రేవీగా తయారు చేస్తున్నాం కాబట్టి వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటర్ కూడా వేసేసుకుందామండి. వాటర్ కూడా వేసేసుకొని మీకు కావాలంటే ఇంకో కొంచెం కూడా వేసుకోండి వాటరు. నాకైతే సరిపోతుంది ఇది. ఇప్పుడు మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి 10 minutes వరకు బాగా ఉడకనిద్దాము మీడియం ఫ్లేమ్లోనే. వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం ఫ్రెండ్స్. మీకు ఈ మూమెంట్లో ఉన్నప్పుడు ఉప్పు, కారం అవి చెక్ చేసుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను, అందుకోసం నేను మరొకసారి మూత తీసానమాట. ఈ ఉప్పు, కారాలు ఏమైనా ఉంటే తక్కువగా ఉంటే ఈ మూమెంట్లో వేసుకోవాలి. ఎందుకంటే ముక్కకు పడతాయి కదా ఉడికేటప్పుడు. ఖచ్చితంగా ఉప్పు అవి చెక్ చేసుకోవాలి ఈ టైంలోనే. తర్వాత వేయలేము కదా మనము. నేను చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది. సాల్ట్ కూడా వేసేస్తున్నాను. అప్పుడు కొంచెమే వేసాను కదా ఉల్లిపాయలలో, ఇంకా అంతే. అప్పుడు వేసిన సాల్ట్ ఇంకా వేయలేదు నేను. అందుకోసం నేను మర్చిపోయి మూత పెట్టేసాను టక్కున. అందుకోసం అనేసి మళ్ళీ ఒకసారి చెప్దాము, మర్చిపోతారు కదా మీరు కూడా అనేసి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలన్నమాట. ఆ తర్వాత లాస్ట్ ఫైనల్గా ఏం వేసుకోవాలి ఏంటనే చూపిస్తాను. ఇప్పుడు 10 minutes అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీద్దాము. మన చికెన్ అంతా మంచిగా ఉడుకుతుంది కదా. ఈ మూమెంట్లో ఉన్నప్పుడు మనం కస్తూరి మేతిని వేసుకున్నాము. చాలా బాగుంటుంది. కస్తూరి మేతి ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది వేస్తే వంటలకి రుచి వస్తుంది అనమాట. చాలా బాగా టేస్ట్ కూడా వస్తుంది. చూడండి, ఆలుగడ్డ కూడా మంచిగా ఉడికిపోయింది. కస్తూరి మేతి వేసి బాగా కలిపేసి లాస్ట్ ఫైనల్గా కొంచెం అంత గరం మసాలా, ఆప్షనల్ అండి, కస్తూరి మేతి కానీ ఇది కానీ, చికెన్ మసాలా వేసేసుకుంటే సరిపోతుంది. చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం వేసేస్తున్నాను. మామూలుగా మనకి ఇంట్లో విడిగా దొరికే ప్యాకెట్స్ అనండి, అంటే ఎవరెస్ట్ ప్యాకెట్స్ తీసుకొచ్చుకుంటాను, అవే వేసేసుకున్నాను. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు ఇష్టంగా, ఎవరైనా గెస్ట్లు ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ ఇలా చేసేసి బగారా రైస్ అలా చేసేసి పెట్టేసారనుకోండి, చాలా బాగా తింటారు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, ప్రోటీన్ అనమాట. మన చికెన్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. 2 minutes ఇట్లా మూత పెట్టేసి వెంటనే తీసేద్దాము. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 2 minutes అయిపోయింది. మన చికెన్ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. టేస్టీ చికెన్ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నట్లయితే మన టేస్టీ ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.